మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు అలానే లైన్లో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. పాపిరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు హస్తం గుటికి చేరారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి దగ్గర దగ్గర 22 మంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని కూడా గుసగుసలు వినబడుతున్న వేళ కారు పార్టీ ఖాళీ అవుతుంది అనుకోవచ్చా? మరి గతంలో కారులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళందరికంటే కూడా టీడీపీ పార్టీ నుంచో ఇంకో పార్టీ నుంచో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఈ సినారియోను చూస్తుంటే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ మీద తిరుగుదాడి కూడా చేస్తుంది, ఎదురుదాడి చేస్తుంది. మీరు మాత్రం ఎవరికి తెలంగాణలో పాల్గొన్న వారికి మీరు సీట్లు ఇచ్చారు? కోదండరామ్కి ఇచ్చారా, సార్ పలానా వాళ్ళకి ఇచ్చారు? ఎవరిని హక్కును చేర్చుకున్నారు? మీరు కూడా పక్క పార్టీ నుంచే తెచ్చుకున్నారు కదా అంటున్నారు. ఈ సినారియో మొత్తాన్ని ఎలా చూడాలి సార్? ఒకటండి, సరే ఇవాళ వేరే పార్టీని చేంజ్ కాలేదు కాబట్టి మాకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను విపులంగా మాట్లాడతాను. చెప్పండి. ఒక విషయం మనం ఇది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 వరకు ఉన్నది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. ఇప్పుడు మనం కట్ ఆఫ్ డేట్ 2014 పెట్టుకుందాం. అంతకుముందు కూడా అనవచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కూడా. పాపిరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ కొంచెం స్లోలో వినబడుతుంది. కొంచెం గట్టిగా వినబడుతున్నదా? కొంచెం గట్టిగా మాట్లాడండి చాలు. థ్యాంక్ యూ. వినబడుతున్నదా ఇప్పుడు? యా ప్లీజ్ కంటిన్యూ సార్. రైట్. అయితే ఈ 2004లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కొందరు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కొందరు కలుపుకోవడం జరిగింది అనేది ఒక వాస్తవం. కానీ అంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ లో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పెద్దగా చేంజ్ చేసుకోకపోవడం కానీ పోవడం కానీ లేకుండే. అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళే ఉండేది, ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పార్టీలే ఉండేది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, ఇవి రామ్మోహన్ గారు కూడా చెప్తాను. ఈ పరిణామాలు ఎంత దూరమైనాయి అంటే, కేసీఆర్ గారికి నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారితో పనిచేసిన చాలా మంది నాయకులు, రామ్మోహన్ గారు మాట్లాడితే మేము ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులకు అందరికీ టికెట్లు ఇచ్చి ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఆయనతో పెట్టుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు చేసింది ఏంటంటే, ఈవెన్ 2014 టికెట్లప్పుడు కూడా నేను అప్పుడు క్రియాశీలకంగా చాలా దగ్గర ఉంది. ఆ టికెట్ల పంపిణీలో కూడా నేను కొంత భాగస్వామ్యం ఉండేది. అప్పుడే మేము చెప్పినాం, కొంత ఈ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి అంటే, మన ఇది కొత్త పార్టీ, మన దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు. కేసీఆర్ ఒక పెద్ద అభిప్రాయం ఏంటంటే, 2014 ముందంటే 2004 నుంచి వెళ్ళి 2001 నుంచి వెళ్ళి కూడా ఎలక్షన్స్ అన్ని కూడా డబ్బుతో ముడిపెట్టి, డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇద్దాం, డబ్బున్న వాళ్ళకి ఈజీ గెలుస్తారు, లేకపోతే అంతకుముందు రాజకీయ అనుభవం ఉండి కొంత వాళ్ళకి పేరున్న వాళ్ళకి ఇస్తే ఈజీ గెలుస్తారు. ఈ అభిప్రాయంతో జరిగింది అంటే 2014 తర్వాత 2014 టికెట్స్ అప్పుడే చాలా మంది ఉద్యమకారులకు కానీ జాతులలో పనిచేసిన కానీ ఈవెన్ తెలంగాణ కోసం పనిచేసిన ఆయన టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆయన పట్టించుకోకుండా అప్పుడే ఏం చేశారంటే, పైసలు ఉన్న వాళ్ళు లేకపోతే మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్ద పీడ వేసి 2014లో టికెట్లు ఇవ్వడం జరిగింది. 2010 ఇప్పుడు దానికి బెస్ట్ ఉదాహరణ చెప్తా, కొండా సురేఖ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది వరంగల్ ఈస్ట్ నుంచి. ఏది టీఆర్ఎస్ కేసీఆర్ 2014లో వరంగల్ జాకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. మానుకోట అంటే మహబాదు ట్రైన్ అడ్డుకోవడం, జగన్ అడ్డుకోవడం, పెద్ద మూమెంట్ అంత జరిగిన దాని తర్వాత కూడా కేసీఆర్ గారు సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ లో కొండ సురేఖ ఇచ్చింది. మేము అప్పుడు వద్దని చెప్పినాం, వద్దు సార్ ఇది బాగుండదు అంటే, మనం గెలవాలి కదా, అధికారం రావాలి కదా, మన అధికారం రాకపోతే తెలంగాణ మనం సాధించుకున్నాం, మనకు అనుకున్న తెలంగాణ రాదని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమైందంటే 2014లోనే కేసీఆర్ ఒక పద్ధతి తప్పిండు. ఆ పద్ధతి తప్పకుండా ఉన్న వాళ్ళతో నేను ముందుకు పోయి ఉంటే గెలిచేవాడు. ఎందుకంటే అప్పుడు జాగులలో పనిచేసిన వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి జనాల్లో ఆదరణ ఉంటే గెలిచే అవకాశం. ఆయన ఎందుకు ఆ పంతాన్ని ఎంచుకోకుండా వేరే పంతాకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి మొదలైన ఈ దిగజాడు రాజకీయాలు ఎందూరమైనాయంటే, 2014 ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ 61 సీట్లు వచ్చినట్టు క్లియర్ కట్ మెజార్టీ వచ్చింది. 60 సీట్లు వస్తేనే వస్తుంది, 61 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. 61 సీట్లు వచ్చిన తర్వాత తక్కువ మెజార్టీ ఉన్నది, ఆంధ్ర పరిపాలకులు దీన్ని కూలగొట్టే అవకాశం ఉన్నదని ఇమ్మీడియట్ గా ఆయన బీఎస్పీ కలుపుకున్నాడు. నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి,
సిరిపూర్ కాళాది నగర్ కోడప్ప ఇద్దరు కలుపుకొని ఇంద్రకరణ్ రెడ్డి గారికి మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక స్లోగా ఆ తెలుగుదేశంలో ఉన్న 17 మంది ఎమ్మెల్యేలను, వైసీపీలో ఉన్న 4 ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఇంక్లూడింగ్ సిపిఐ ఎమ్మెల్యేలను కూడా కలుపుకోవడం జరిగింది. ఈ కలుపుకుంటూ రాజకీయాలు జరిగింది ఏంటంటే అప్పుడే ఒక పెద్ద ఎత్తున నిరసన మొదలైంది. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళ కానీ, తెలంగాణ టీఆర్ఎస్ కోసం పనిచేసి కేసీఆర్తో ఉన్న వాళ్ళతో కూడా పెద్ద నిరసన మొదలైనప్పుడు ఇది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది చెప్పినప్పుడు కేసీఆర్ ఎంత దూరం పోయి మాట్లాడిందంటే ఇది ఉద్యమ పార్టీ కాదు, పక్కా రాజకీయ పార్టీ. రాజకీయ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు రాజకీయాలు అవసరం, మన రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ అవసరాల ప్రకారమే పోతామని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏమైంది, ఇది మళ్ళీ 2000 సరే ఇది ఒక ప్రవాసం 2014 2018లో మళ్ళీ ఆయన ఒక 6 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు కూడా జరిగింది. అవును, పోతే 88 సీట్లు వచ్చినాయి. అఖండ విజయం. నిజంగా 85 సీట్లు రావడం అనేది 119లో చాలా గొప్ప విజయం. జనాలు ఇంత పెద్ద విజయం. కానీ ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ దూరం ఏంటంటే ఆ గెలిచినయే కాంగ్రెస్ కు 19 సీట్ల గెలిస్తే దానిలో 10-12 మళ్ళీ తీసుకోవడం జరిగింది. 10-12 అంత లాస్ట్ మూమెంట్కి వచ్చేవారికి 6-7 కూడా లేవు కాంగ్రెస్. టీడీపీ ఒకటి ఉంటే అది కూడా కలిపేసుకున్నాడు. కలుపుకొని ఏం చేసిందంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఉండవద్దు, ప్రతిపక్ష స్థానం కూడా అపోజిషన్ పార్టీకి ఉండకూడదు. ఈ లెవెల్ ఆయన ఆలోచనలు పోయింది. ఇది జరిగిన విషయాలు. అయితే నేను ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయం ఇవాళ మన టాపిక్ ఉన్నది. పోచారం శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ జీవితం తెలుగుదేశంతో మొదలైంది. తెలుగుదేశం ఉన్నప్పుడు అంతా కూడా ఆయన ఒక మంత్రిగా, ఒక ముఖ్యమైన నాయకుడిగా దాదాపు 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా నిజామాబాద్ జిల్లాను ఆయన సాధించారు. సాధించిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఆ తెలుగుదేశం ఎప్పుడైతే కర్మరుగా అవుతున్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తోని మళ్ళీ గెలిచి మళ్ళీ 10 సంవత్సరాలు, ఇప్పుడు రామ్మోహన్ గారు అంటున్నారు 10 ఏళ్ళు పెద్ద అన్ని పొజిషన్ అనుభవించింది. నిజం, వాస్తవం. 10 సంవత్సరాలు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండదు. అంటే అంతకుముందు 10 సంవత్సరాలు టీడీపీ, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కలిసి మళ్ళీ కాంగ్రెస్ 5 ఏళ్ళు అయితే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు. అంటే ఒక విషయం మనం ఇక్కడ స్పష్టంగా గమనిస్తే ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఒక 2-3 కుటుంబాలు, అది పోచారం శ్రీనివాసరెడ్డి అటువంటి కుటుంబం కావచ్చు, లేకపోతే ఇక్కడ రంగారెడ్డి కంటే పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం కావచ్చు, లేకపోతే నల్లగొండ పోతే సీనియర్ కాంగ్రెస్ నాయకుల కుటుంబాలు కావచ్చు, ఒక నా ఉద్దేశం మేము అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యన మాకు అనిపించింది ఏంటంటే ఒక 30 నుంచి 40 కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. అవి పార్టీలకు అతీతంగా, గవర్నమెంట్లకు అతీతంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయం తీసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ప్రతిపక్షాలు కూర్చున్నారు న్యాయాన్ని. ఎందుకంటే స్పీకర్గా చేసిండు, మంత్రిగా చేసిండు, చాలా పొజిషన్లు చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ అధికార పక్షాలకు వచ్చాడు. అంటే ఎప్పుడు అధికారమే, అంటే ప్రతిపక్షం అనేది లేదు. ఈ కుటుంబాలకు నేను చెప్పే 30-40 కుటుంబాలు మేము ఒకసారి మీకు మొత్తం లిస్ట్ కూడా ఇస్తా. ఈ 30-40 కుటుంబాలు. పాపిరెడ్డి గారు ప్రతిపక్షం అనేది ఉండకపోతే, ప్రతిపక్ష వాయిస్ అనేది లేకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందా? అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రాజకీయ నాయకులందరూ ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఈ రోజుల్లో సిద్ధపడుతున్నారు? నేను దానికే వస్తున్నా. ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా మనకు తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పక్షమైన కాంగ్రెస్, 2 ప్రతిపక్షాలైన ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ. ఈ 3 పార్టీల కూడా రాజకీయ చరిత్రను మనం నిశ్చితంగా గమనిస్తే వీళ్ళు కొత్త క్యాడర్లు తయారు చేయడం, కొత్త నాయకులు తయారు చేయడం, కొత్తలకు టికెట్లు ఇచ్చి ఒక మంచి సంస్కృతి నెలకొల్పడం, ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే ప్రజా జీవితంలో మంచుకున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఆ ఉన్న పార్టీలలోనే నాయకులకు పిలిచి టికెట్లు ఇవ్వడం. ఉదాహరణకు మీకు మొన్న చెప్తాను, మీకు చెప్పడంలో ఎందుకు ఎంత నేను అంటే ఎంత బాధాకరమైన ఇగో కేవలం ఒకటి పార్టీలు లేదా ప్రతిపక్షం ఉండాలంటే పక్షం కాదు. అంతకన్నా కూడా ఇది చాలా డీపర్ గా పోయి మొత్తం ఇక రాజకీయాలు అంటేనే ఒక అసహ్యం పుట్టించి, రాజకీయాలు అంటే ఇంకా ఈ ప్రజలకు సంబంధం లేదు, కొన్ని కుటుంబాలకే, కొన్ని పైసలు ఉన్న వాళ్ళకి సంబంధం ఉన్న దానికి వస్తున్నది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు చూడండి, మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 5 బీఆర్ఎస్ క్యాండిడేట్ తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీ అయితే 7-8 మంది నుంచి 10 మంది క్యాండిడేట్స్ కూడా అటు బీఆర్ఎస్ లేకపోతే ఇటు కాంగ్రెస్ ఎవరో క్యాండిడేట్ తీసుకొని ఇవ్వడం. అంటే ఏమవుతున్నది,
ఇవే ఈ ఏ ఏ పార్టీలైనా కూడా ఇవే క్యాండిడేట్స్ పోటీలు ఉంటున్నారు, ఇవే కుటుంబాలు ఉంటున్నాయి, ఇవే క్యాండిడేట్స్ ఉంటున్నారు. అది బీజేపీ అని పేరు ఒకసారి వస్తాను. ఇప్పుడు కళ్యాణ్ శ్రీహరి గారు కండువాలు మార్చేస్తున్నారండి, కండువాలు విత్ ఇన్ సెకండ్స్ లో మార్చేస్తున్నారు రాజకీయ నాయకులు. అదే చెప్తున్నా, మీరు చెప్తున్నా, మీరు ఎందుకంటే లైవ్ ఉంది కాబట్టి జనాలు కూడా చెప్పండి సార్, కళ్యాణ్ శ్రీహరి చెప్పండి. ఆయన రాజకీయ ప్రస్తావన తెలుగుదేశంతో మొదలైంది. తెలుగుదేశంతో మొదలైన తర్వాత మళ్ళీ పొంజన శ్రీనివాసరెడ్డి గారి లెక్కనే మళ్ళీ ఆయన దీనిలోకి వచ్చిండు, బీఆర్ఎస్కి వచ్చింది. బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి అని, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైంది, మొన్నటి ఎలక్షన్స్ లో ఆయన బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం, స్టేషన్ కర్పూర్ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో ఆయన కూతురు కూడా బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేశారు, బీఫామ్ కూడా ఇచ్చి గెలిపోయి పోటీ చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏమైంది, మళ్ళీ ఆయన పోయి కాంగ్రెస్ లో గెలిచింది. సార్ ఆయన బీటెక్ గెలిచింది, అది వేరే గెలవడం కూడా రాజకీయాలు సహజం. అయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయంటే ఇవాళ పార్టీలు అంటూ ఏమి లేవు. అసలు ఏ పార్టీ ఏది, ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటాడు, రేపు ఏం జరుగుతుంది. మేము చెప్తున్నా కదా, ఇవాళ బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి ఒక ఆమె చనిపోయింది, ఏది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆమె చనిపోయింది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి 30 సీట్లు ఇప్పటి వరకే ఈయన పోయిండు, కళ్యాణ్ శ్రీహరి పోయిండు. అక్కడ మన ఏది మన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు అనుకుంటా ఆయన పోయిండు. తర్వాత దానం నాగేంద్ర గారు వేరు, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి. బహుశా ఇంకొక 10-15 మంది 20 మంది పోవచ్చు. అది పెద్ద మన ఏ మాత్రం కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు అందరికీ కూడా మళ్ళీ అధికారం కావాలి. అధికారం లేకుండా ఉంటే వాళ్ళకి పనులు కావు, మళ్ళీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యే ఉండడం కన్నా కూడా ఏమైనా కూడా పోయి మనం అధికార పక్షంలో ఉండి మళ్ళీ అంత అధికారాన్ని చెలాయించాలి. ఇప్పుడు ఇదేని గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పోయిన తర్వాత ఆయన అధికార పక్ష ఎమ్మెల్యే, ఆయన జరిగే అన్ని విధాల అధికారం కానీ, అధికార యంత్రాంగం కానీ, పైరవులు కానీ, కాంట్రాక్టులు కానీ, డబ్బులు కానీ అన్ని కూడా వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక పెద్ద ప్రభావం. రెండోది ఏంటంటే, ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఈ రాజకీయ కుటుంబాలందరూ కూడా వాళ్ళ వారసులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. మొన్న కేసీఆర్ పోయిన పోచారం శ్రీనివాసరెడ్డికి ఉన్న ముఖ్యమైన కోపం ఏంటంటే, మొన్నటి ఎలక్షన్ లో ఆయన కొడుకు టికెట్ ఇవ్వని బాగా ప్రిజర్వ్ చేశాడు. నేను పోటీ బాన్సవాడ నుంచి నా కొడుకు ఇవ్వంటే కేసీఆర్ లేదు, మీసారి కూడా క్రిటికల్ ఉన్నది, మీరే పోటీ చేశారు, నేను ఇవాళ కొడుకులకు ఇవ్వని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాజకీయాలే ఒక విషవలయంగా తయారవుతున్నాయి, ఒక విష సంస్కృతి పోతున్నాయి. ఇవాళ రాజకీయాల గురించి ఇంత తక్కువ మాట్లాడుతుంది మంచిదని కట్టుకొస్తుంది మేధావులు కానీ, ప్రజలు కానీ. ఎందుకంటే మేము 2023 ముందు కేసీఆర్ తోటి పనిచేసిన వాళ్ళు చాలా మంది బయటకు కేసీఆర్ నియంత్రణ పోకట్లు పోతున్నాడు, మూడోసారికి వెళ్తే తెలంగాణ రాష్ట్రం దెబ్బతింటున్న భయంతో ఈ కాంగ్రెస్ కు మేము సపోర్ట్ చేస్తే, కాంగ్రెస్ గెలిచిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ అదే బీఆర్ఎస్ క్యాండిడేట్ వీళ్ళు కాంగ్రెస్ అంటే ఇంకక్కడ ఏముంటది, ప్రజలు ఎందుకు ఓట్ చేయాలి, ప్రజలు ఎవరు ఎందుకు వీళ్ళకు. ఈ సంగతి ఎలా ఉంచితే పాపిరెడ్డి గారు, ఈ సంగతి ఎలా ఉంచితే ప్రధానంగా మీరు చెప్పినట్టు ఇందాక కేసీఆర్ గారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటానికి ఒక కుటుంబ పార్టీ అని ముద్ర పట్టడానికి, చివరికి ఆ నలుగురే మిగులుతారు అని బీజేపీ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ అన్న అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఎక్కువగా కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందంటారా? ఇలా 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో స్వయం కృపదాదం, కేసీఆర్ చేసిన తప్పులు. కేసీఆర్ ఉద్యమ నాయకునిగా తెలంగాణ ఉద్యమానికి కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని రకరకాల సామాజిక వర్గాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఆయన ఎంకరేజ్ చేసి ఒక కొత్త సంస్కృతిని, కొత్త విలువలను ఆయన ప్రతిపాదించే అవకాశం ఆయనకు వచ్చింది. గోల్డెన్ ఛాన్స్, అది ఎవరికి రావు. ఒకసారి ఇంటర్నవరాకు వచ్చింది, ఇంటర్నవరం అది ప్రమోట్ చేసింది కాబట్టి ఆ కొత్త నాయకత్వం వచ్చింది. తర్వాత ఈయనకు వచ్చింది అవకాశం, కానీ ఈయన ఆ నాయకత్వాన్ని ప్రమోట్ చేయకుండానే పాతోళ్లతోనే పట్టుకుని ఆయన ఏలాడిండు, పాతోళ్లతోనే రాజకీయం చేసిండు. తర్వాత ఆ తెలంగాణ వాదులు రామ్మోహన్ మాట్లాడితే మేము తెలంగాణ ఉద్యమం చేసినామంటే, ఇప్పుడు రామ్మోహన్ గారు తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ చేశారంటే నవ్వుతున్నారు. ఎందుకంటే ఆయన 10 ఏళ్లలో చేసిన అవి పాపాలన్నీ కూడా ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థ తర్వాత ఇంకోటి నేను చెప్తున్నా, ఇప్పుడు ఇదే కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే మళ్ళీ వారసత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఉదాహరణకు మీకు జానారెడ్డి గారి విషయం చెప్తారు. జానారెడ్డి గారు పోటీ చేయలేదు, పోటీని తప్పుకున్న తర్వాత ఏమైంది, ఒక ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎమ్మెల్యే అయింది, ఒక కొడుకు ఎంపీ అయింది. ఇప్పుడు ఇక్కడ మీకు గడ్డం వెంకటస్వామి విషయం చెప్తా. ఆయన బ్రదర్ 2 ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ మంచిర్యాల డిస్టిక్ లో, ఆయన కొడుకు ఎంపీ. ఇట్లా కళ్యాణ్ శ్రీహరి గారు ఇట్లా తీసుకుంటూ పోతే మీరు ప్రతి
ఏది పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు నిస్సగ్గుగా ఎటువంటి ఏమి సంకోచాలు లేకుండా కేసీఆర్ కొడుకు బిడ్డ కేసీఆర్ అల్లుడు ఎత్తి చూసినా కూడా ఏం జరుగుతుందంటే ఈ ప్రమోషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఈ వాళ్ళ కుటుంబాలను వాళ్ళకి సంబంధించిన వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం, అసలు జెండా మోసిన వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే రాజకీయ విలువల కోసం కొట్లాడే వాళ్ళని కానీ వాళ్ళకి ఏ పార్టీ కూడా తగిన స్థానం ఇవ్వడం లేదు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత విషమయమైనంటే ఇవాళ ఇంకో 20 మంది పోతారు. నేను చెప్తాను, రేపు 2029లో మళ్ళీ కేసీఆర్ గెలిచి మళ్ళీ గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ లో ఒక 30 మంది గెలిచారు అనుకో, 30 మంది కూడా కేసీఆర్ తీసుకుంటాడు వాళ్ళు. అంటే ఇది ఏమైతున్నది అంటే దీంతో జరిగే నష్టం ఏంటంటే ఓకే ఇదే నాయకులు ఇదే ముఖాలు పర్మనెంట్ గా రాజకీయాలను ఏలుతున్నాయి. ఓకే కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు రోజు రోజు తగ్గిపోతున్నాయి. ఓకే మళ్ళీ ఇంకొకటి కేసీఆర్ చేసిన తప్పిదాల పెద్ద తప్పిదం ఏదంటే ఎలక్షన్స్ కు డబ్బుకు ముడిపెట్టి ఎలక్షన్స్ ఒక కాస్ట్లీ అఫేర్ గా మార్చిన తర్వాత మామూలు వాళ్ళకి ఎలక్షన్స్ అనేది దూరం అయిపోయినాయి. ఓకే ఓకే పాపిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనం ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు.